మీ ఇల్లు బంగారం కాను ఓ పాటలో వినిపించే మాట ఇది. అయితే ఇది తెలిస్తే మాత్రం ప్రతి ఇల్లు బంగారమేనా అనే అనుమానం వస్తుంది గ్యారంటీగా. కనక మహాలక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియానేమో అనిపిస్తుంది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో, అసలు గోల్డ్ అనేది ఎలా ఎమోషన్గా మారిందో అర్థమవుతుంది. మన బంగారం, మన దగ్గర ఉన్న బంగారంపై చేసిన ఓ సర్వే కళ్ళు జిగేల్మనిపించేలా చేశాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది? మహిళలు మహారాణులే కాదు బంగారు రాణులు అంటూ మొదలైన చర్చ వెనుక అసలేంటి మ్యాటర్? బంగారం ఆభరణమే కాదు, అంతకు మించి మన మహిళలు బంగారు రాణులు. 5 దేశాల నిల్వల కంటే ఎక్కువ బంగారం. మహిళల దగ్గర 25,000 టన్నుల బంగారం. బంగారాన్ని ఓ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు మనోళ్ళు. ఒంటి మీద కనిపించే నగ మాత్రమే కాదు, బంగారం అంటే ఓ కళ, ఏళ్ల కష్టం. అందుకే సంపదతో పాటు హోదా, ప్రతిష్ట, పెట్టుబడి, సంప్రదాయం ఇలా బంగారం చుట్టూ చాలా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇండియన్ ట్రెడిషన్ లోనూ బంగారానికి ఓ ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఓ రోజు ఉంటుందంటే బంగారానికి మన సంప్రదాయంలో ఇచ్చే విలువ అర్థమవుతుంది. బంగారం అంటే పేరుతో పాటు పెట్టుబడి కూడా. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతీయులకు బంగారం అంటే ప్రేమ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆ ప్రేమ సైజ్ ఎంతో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలతో అర్థమైంది. మరీ ఇంత ప్రేమ అని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. భారతీయ మహిళల దగ్గర ఉన్న మొత్తం బంగారం 25,000 టన్నులు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో ఇది 11% అన్నమాట. బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న దేశంలో భారత్ టాప్. ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారం వైపు చూస్తున్నారు. భారీ ఎత్తున నగలు, గోల్డ్ కడ్డీలు కొంటున్నారు. అమెరికాలో మొత్తం 8,000 టన్నుల బంగారం ఉంటే జర్మనీలో 3,300, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ లో 2,000 టన్నులు, రష్యాలో 1,900 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఈ 5 దేశాల దగ్గరున్న మొత్తం బంగారం కూడా ఇండియాలోని బంగారానికి సమానం కాదు. వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల దగ్గర 25,000 టన్నుల గోల్డ్ ఆభరణాల రూపంలో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి ధనిక దేశాల కంటే కూడా ఇండియాలో బంగారం ఎక్కువగా ఉంది. 2024 మనం గమనించినట్లయితే 27% అనేది హైక్ జరగడం జరిగింది. హైక్ గోల్డ్ రేట్, దానివల్ల చాలా లాభాలు కూడా జరుగుతున్నాయి అందరికీ. సో మనం ఇంకా 1979లో మనం స్టార్టింగ్ చేసినట్లయితే గోల్డ్ రేట్ అప్పటి నుండి ఇప్పటి వరకు 80% ఆఫ్ గ్రోయింగ్ అనేది కనిపించింది. మనకు గోల్డ్ రేట్ అనేది హైక్ జరగడం జరిగింది. సో ఇక్కడ బంగారం ఏంది అని అంటే మనం ప్రతి ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసినా కూడా గోల్డ్ రేట్ అనేది హైక్ జరుగుతూనే ఉంది. సో కంపల్సరీ లాభాలలోనే ఉంది గోల్డ్ రేట్ అనేది. 2023 చివరి నాటికే భారతీయ కుటుంబాల దగ్గర 25,000 టన్నుల బంగారం ఉంది. బంగారం నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. గోల్డ్ విలువ దేశ జీడీపీలో 40% వరకు ఉంటుంది. దక్షిణ భారతంలోనే బంగారం వాడకం ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం బంగారు నిల్వల్లో 40% దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఇందులో తమిళనాడు వాటా 28% ఉంది. కేరళలోనూ ఎక్కువ బంగారమే ఉంది. ఇకటు తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి మంచి క్రేజ్ ఉంది. సంబరాలు, ఆనందాలు, జ్ఞాపకాలు, ఎమోషన్ ఏదైనా ఖచ్చితంగా బంగారం వండి తీరాల్సిందే. దీనికి తోడు ధరలు పెరగడమే తప్ప తగ్గుదల అనేది లేని ఏకైక వస్తువు బంగారం. దీంతో దీన్ని పెట్టుబడిగాను జనాలు చూస్తున్నారు. దీంతో కనక మహాలక్ష్మి కేర్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. గత లాస్ట్ 5-10 ఇయర్స్ మన హైక్ అవుతూ ఉంది. సో లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే రేట్ అరౌండ్ 5,000 రూపీస్, 6,000 రూపీస్ ఉండేది. సో ప్రెజెంట్ వచ్చి 7,000 రూపీస్, 110 రూపీస్ ఉంది గ్రాబ్ రేట్. నెక్స్ట్ 1-2 ఇయర్స్కి అది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. సో లైక్ 9,000 to 10,000 రూపీస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అందరూ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నూతన సంవత్సరం నెక్స్ట్ 2025 ఇయర్ కల్లా రేట్ ఏమైనా వచ్చండి 9,000 to 10,000 రూపీస్ గ్రామ్ రేట్ అవ్వచ్చు. పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉంది. కానీ బంగారం విషయంలో అది వర్తించే అవకాశమే లేదు. బంగారం ధర ఏటా పెరుగుతూనే ఉంది.
అయినా జనం కొంటూనే ఉన్నారు. దేహాన్ని దేవాలయంగా భావించడం మన సంప్రదాయం. పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆచారం. రకరకాల పసిడి ఆభరణాలతో ముస్తాబు చేయడం ముచ్చట. ఇది చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ. భద్రత, భరోసా, ధీమాలే కాదు, బంగారం ఉంటే లక్ష్మి కళ ఉట్టిపడుతుందని జనాల నమ్మకం. బంగారం మన సంస్కృతిలోనే కాదు, సంపదలోనూ భాగం. దానిపై పెట్టుబడి పెట్టిన వారికి ఈ ఏడాది 32% లాభం ముట్టిందని తాజా గణాంకాలు చెప్తున్నాయి. రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు 855 టన్నులని నివేదికలు చెప్తున్నాయి. అమెరికాలో అది 8,000 దాటింది. అంటే జనాలకే కాదు, ప్రభుత్వాలకు బంగారమే భరోసాను కల్పిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భారత్లో బతుకును, బంగారాన్ని వేర్వేరుగా చూడలేం. కొనే ప్రతి గ్రాము బంగారం వెనుక కల ఉంటుంది, కష్టం ఉంటుంది. ఈ ఏడాది అప్పుడప్పుడు తప్ప తగ్గేదే లేదని దూసుకుపోయిన బంగారం ధరలు కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతున్నాయి? అసలు మనోళ్లకు ఈ గోల్డ్ అంటే ఎందుకింత పిచ్చి? మన దేశంలో బంగారం ఎక్కువ వాడేది ఎవరు? బంగారం ఎంతవరకు దాచుకోవచ్చు? గోల్డ్ మీద ఉండే నిబంధనలు ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తగ్గేదేలే అని దూసుకుపోతున్న గోల్డ్. కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? 2025లో గోల్డ్ రేట్లు మండబోతున్నాయా? భారతదేశంలో బంగారం కొనడం, అమ్మడం కోసం 3% జీఎస్టీ ఉంటుంది. ఒక ఫ్యామిలీ తమకు నచ్చినంత గోల్డ్ ఉంచుకోవడానికి వీలు లేదు. పెళ్లైన మహిళలు 500 గ్రాముల గోల్డ్ ఉంచుకోవచ్చు. కానీ పెళ్లి కాని మహిళ 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి. బంగారంపై పెట్టుబడులు భారీగా లాభాన్నిస్తున్నాయి. ధరలు వేగంగా పెరుగుతూ ఉండడమే దీనికి కారణం. 2024లో గోల్డ్ రేట్లు నవంబరు నాటికే 28% పెరిగాయి. మూడో క్వార్టర్లో డిమాండ్ విలువ $100 బిలియన్ చేరింది. వ్యక్తులతో పాటు సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారం కొంటున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలోనూ పసిడికి మరింత గిరాకీ ఉండే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. 2024లో పసిడి పరుగుల మీద పరుగులు తీసింది. 1979 తర్వాత ఒక ఏడాదిలో పుత్తడికి అత్యధిక లాభాలు వచ్చిన ఇయర్ ఇదే. 2025లోనూ ఇదే పరిస్థితి కనిపించే ఛాన్స్ ఉంది. కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్ 90,000కు చేరొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వాణిజ్య ఘర్షణలు ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని 2% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మే తర్వాత ఫెడ్ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవన్నీ బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు వస్తే బంగారం ధరలు మరింత దూసుకెళ్తాయి. ఇప్పుడు ట్రంప్ జనవరి 20న ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మనకి యాజ్ ఎ ప్రెసిడెంట్గా రాబోతున్నారు. సో రాగానే ఆయన టారిఫ్స్ అన్నీ కూడా చైనా మీద కానీ లేకపోతే ఎస్పెషల్లీ అదర్ ఎకానమీస్ మీద ఆయన టారిఫ్స్, ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల కొంచెం అన్సర్టనిటీ, ఒక ఎకానమీ స్లో డౌన్, గ్లోబల్ ఎకానమీ కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో దానివల్ల కూడా ఈ అన్సర్టనిటీ వల్ల మనకి గోల్డ్ పెరిగే అవకాశం 2025లో కూడా ఉండబోతుంది. ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. దీంతో యుఎస్ డాలర్ వీక్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీ విలువను నియంత్రించడానికి బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి. దీంతో పసిడికి రాబోయే రోజుల్లో మరిన్ని రెక్కలు వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.